మహిమ కలుగునుగాక. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పాఠం 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నాతో మాతో అందరితో మాట్లాడి మీరే ఘనత మహిమ పొందుకొనమని, అల్పుడును అయోగ్యునైన నన్ను మీ శిలువ చాటున దాచి మీరే బహుబలంగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని, మీ మాటల ద్వారా మాకు ఆదరణ, ఆత్మీయత కలిగించి ఆదరించమని మా ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి బోధిస్తూ ఆయన చెప్తున్నాడు. ఆయన గురించి యుద్ధంలో ఓడిపోయిన ఒక రాజు బందీగా తీసుకొని పోబడ్డాడు. జయించిన రాజు ఓడిపోయిన రాజుని బందీ నుండి విముక్తి చేయటానికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే, గిన్నె నిండా నీళ్లు నింపి అంచుల మట్టికి ఆ నీరు అంతఃపురం నుండి ఈ పక్క నుంచి అవతలకి, అంతఃపురం పొడుగుగా నువ్వు నడిచి ఆ చివరికి వెళ్ళాలని చెప్పాడు. ఒక్క చుక్క నీరు కూడా ఒలకూడదు, అదే నీకు పందెం అని చెప్పాడు. ఒలగకుండా నువ్వు వెళ్ళగలిగితే నిన్ను ప్రాణంతో విడిచిపెట్టేస్తాను, చుక్క నీళ్ళు ఒలిగాయా నీ ప్రాణం తీసేస్తానని చెప్పాడు. ఓడిపోయిన రాజు 2 చేతులతో ఆ పాత్ర పట్టుకొని ఆ అంతఃపురంలో సభ ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. సభకి ఇరువైపులా ఉన్నటువంటి పెద్దలు, మనుషులు, ప్రజలు, ఎడం పక్కనున్న వాళ్ళందరూ అంటున్నారంట, రాజు ఓడిపోతాడు, నీళ్ళు ఒలిగిపోతాయి అని చెప్పేసి. కుడి పక్కన ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, ఆ రాజు నిబద్ధత చూసి, తన ఏకాగ్రత చూసి, లేదు ఓడిపాడు ఒలక్కుండా తీసుకెళ్తాడండి. ఓడిపోతారన్న వాళ్ళని చూడాలని రాజుకి ఆశ ఉంది, గెలుస్తాడని చెప్పే ప్రజలను చూడాలని ఆ రాజుకి ఆశ ఉంది. అయితే అతడు తల ఎటు తిప్పినా బ్యాలెన్స్ తప్పుతుంది. కుడి పక్కకి తిప్పినా ఎడం పక్కకి తిప్పినా చేతిలో బ్యాలెన్స్ మారుతుంది, నీళ్ళు ఒలిగిపోతాయి. వాళ్ళని చూడాలని ఎంతైనా ఆశ ఉన్నప్పటికీ ఆ రాజు ఎవరిని చూడకుండా
ఆ నీటిని, ఆ గిన్నెని పట్టుకొని ఆ గిన్నె వైపు నీటిని చూసుకుంటూ, ముందు దారి చూసుకుంటూ చివరికి వెళ్ళిపోయాడు అనమాట. నీళ్ళు ఒలక్కుండా తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు జయించిన రాజు, సబాస్, ఈ పందెంలో నువ్వు గెలిచావు, చాలా ఏకాగ్రత ఉంది, నీకు నిబ్బరం ఉంది, నీలాంటి రాజుని చంపడం మంచిది కాదు, వెళ్ళి నీ రాజ్యాన్ని తీసుకొని పరిపాలించుకొని చెప్పి విడిచిపెట్టేశాడు. ఈ కథలో మనకి ఏమర్థం అవుతుందంటే, గురి మన ఏకాగ్రత. అక్కడ రాజు యొక్క గురి ఆ నీటి పాత్ర మీద ఉందన్నమాట. అలా ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్నతమైన దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకు పరిగెత్తాలంటే వెనక ఉన్నవన్నీ మరవాలి. 13వ వచనం అదే. అయితే ఒకటి చేయుచున్నాను, అది వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. అది వెనక ఉన్నవి మరవాలి, ముందున్న వాటిని పట్టుకోవాలనే వేగిరపాటు ఉండాలి మనకి. కనుక గురి అనేది క్రైస్తవులకి చాలా అవసరం. గమనించండి, దేవుణ్ణి సంతోషపెట్టాలని గురి మనకు ఉండాలి. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఈ రీతిగా మనం సంఘముగా కూడుకొని పాటలతో, వాక్యముతో, ప్రార్థనతో ఆయన ఘనపరిచినప్పుడు, మనలో వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. వాక్యానుసారమైన జీవితం లేకుండా కూడా చేస్తారు కొన్ని సంఘాల్లో. వాక్యానుసారంగా జీవించరు, కానీ పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, ఆరాధన చేస్తారు. దేవుని మీద గురి ఉండి చేయాలి. మనం గురి లేకుండా చేయకూడదు. దేవుడు అదే చూస్తాడు. గురి లేనివాడు గురి తప్పుతాడు. ఇష్టానుసారంగా జీవిస్తాడు వారం అంతా, ఇష్టానుసారంగా జీవిస్తుంది వారం అంతా, ఆదివారం గుడికి వస్తారు. గురి లేని బ్రతుకులు. అలాంటి వారికి బహుమానం దేవుడు ఎవడు, బహుమానం రాదు కూడా. కనుక గురి అది, నేను దేవుని వైపు చూడాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అనే గురి ఉండాలి మనకి. కనుక గలతీ 1:10 చెప్తాడు ఆయన, పౌలు గారు, ఇప్పుడు నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతే, నేనెప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. మనుషులను సంతోషపెట్టే విధంగా మన భక్తి ఉండకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉన్నప్పుడు మనుషులకి నచ్చదు. అది మారు మనసు లేని సమాజానికి, మార్పు లేని మనుషులకి నీ నిజమైన భక్తి, యథార్థమైన భక్తి నచ్చదు. వాళ్ళు నీతో ఏకీవించరు, నీతో కలిసి ఉండడానికి ఇష్టపడరు లోకం. అర్థమైందా? మీరు చూడండి, మా ఇంటికి రావడానికి ఎవరైనా సరే భయపడతారు. గవాలను వచ్చి ఏది చెప్పరు ఇక్కడ. ఎందుకంటే అంత హానెస్ట్గా, అంత కరెక్ట్గా ఉంటాను నేను. ఒకవేళ వచ్చారనుకో, వాళ్ళతో నేను మాట్లాడతాను. మరి అలాగుంటే ఎలాగ, మీరు మీ ఆయన అలా ఉంటే ఎలాగా, నువ్వు అలా ఉంటే ఎలాగా, మారాలి మీరు అని చెప్తాను.
అలా చెప్తానని అలాగ అడుగుతానని రారు. నా స్నేహితులు కూడా రారు నా దగ్గరికి. నా బంధువులు ఎవరు కూడా ఇంటికి రారు, వచ్చి మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాక్యానుసారమైన జీవితాలు లేక రావటానికి ధైర్యం సరిపోదు. వాక్యానుసారంగా ఉండాలి మనం. మన గురి లోకం మీద గురి పెట్టుకుని బతికినంతకాలం వదిలేయి లోకాన్ని. నీ గురి తిప్పుకో. దేవునిలో బాప్తిసం పొందాను, నీ గురి దేవుని మీద ఉండాలి. దేవుని మీద నీ విశ్వాసం ఉండాలి. వాక్యాన్ని పాటించాలి నువ్వు ప్రతిదానికి. ఇప్పుడు ఇంకా దేవుణ్ణి నమ్ముకొని అన్యాచారాలు మానుకోకుండా బతుకుతున్నావంటే, ఏదైనా దెయ్యం పట్టుకున్నా, దురాత్మ పట్టుకున్నా, తావీదులు తాళ్ళు కట్టించుకుంటున్నామంటే ఏంటి మన గురి? నీకు ఉన్న దెయ్యానికి తావీదు కడుతున్నాడంటే ఇంకా పెద్ద దెయ్యాన్ని కడుతున్నాడని అర్థం అక్కడ. ఎందుకంటే ఆ తావీదు ఎక్కడి నుంచి వస్తుంది? దెయ్యం దగ్గర నుంచి వస్తుంది. అది దేవతల దగ్గర నుంచి పూజ చేసి మంత్రించి కడతారు. దేవతలే దెయ్యాలు, దెయ్యాలే దేవతలు. అంటే దెయ్యం కంటే పెద్ద దెయ్యాన్ని తెచ్చి కట్టుకుంటున్నాను. ఉన్న మనశ్శాంతి కూడా పోద్ది. ఇందాక రామలక్ష్మణ మాట చెప్పింది, వాళ్ళ అన్నయ్య అక్కడ తీసుకొచ్చేయండి, అక్కడ ఏమన్నా కడదాం, ఏదో పట్టుకుని ఉంటుందని అన్నాడు. వాళ్ళ అన్నయ్య వదులను కూడా గుడికి వెళ్తారు వాళ్ళు, వాళ్ళ మేనళ్ళు వాళ్ళు వెళ్తారు గుడికి. కానీ వాళ్ళ గురి దేని మీద ఉందంటే తావిద్ది మీద ఉంది. కానీ రామలక్ష్మి అందుకు ఇష్టపడలేదు. అప్పుడు పాస్టర్ గారు గుర్తొచ్చారు, ప్రార్థన చేయించుకుందాం తగ్గిపోద్ది. తను నమ్మింది ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోద్ది, అయ్యగారు ప్రార్థన చేస్తాను. ఆ ఫోను లేక మరి ఆ ప్రసాద్ అప్పుడు వచ్చిన సమయంలోనే ఫోన్ తీసుకుని ప్రార్థన చేయించుకుంది. విశ్వాసంతో చేయించుకుంది. విశ్వాసం ఉండాలి, దైవజనులు ప్రార్థన ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఒక ఆలోచనలు ఉంటున్నాయి ఈ మధ్యన, మనకి విశ్వాసం ఉంది చాలు, దైవజనులు అక్కర్లేదు, సంఘం అక్కర్లేదు, మన విశ్వాసంతో మనం చేసుకుని బాగైపోవచ్చు అనుకుంటున్నారు. లేదు లేదు. ఎందుకంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచుననే మాటని ఆధారం చేసుకుంటున్నారు కొంతమంది ఈనాడు క్రైస్తవులు. ఎందుకంటే బైబిల్లో ఆయన 4 చోట్ల చెప్పాడు యేసు ప్రభు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో అక్కడ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీతో చెప్పాడు ఆయన. 34వ వచనం, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దానివై పొమ్ము అన్నాడు. అర్థమైందా? ఎప్పుడన్నాడు? ఆమె విశ్వాసంతో ఎక్కడికి వచ్చింది? ప్రభు దగ్గరికి వచ్చింది. రాకుండా పని అవ్వదు. విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసం, నువ్వు విశ్వాసంతో రావాలి, ప్రార్థన చేయించుకోవాలి, విశ్వాసంతో రావాలి, ప్రభువును ముట్టుకుందామే. ప్రభు దగ్గరికి రాకుండా తన విశ్వాసాన్ని బట్టే బాగోవలేదు. గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారి దగ్గరికి రాకుండా మీ విశ్వాసంతో బాగైపోరు. వాక్యం అండి అది. అలా అయితే ఆయన దైవజన ప్రవక్తల్ని, సేవకుల్ని, దైవజనుల్ని ఎందుకు నియమిస్తాడైనా? నియమించడు కదా. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఆ మాట ఎప్పుడన్నాడైనా? ఆయన దగ్గరకు వచ్చి ఆయన వస్త్రం ముట్టుకుంటే బాగవుతానని విశ్వాసంతో వచ్చి ముట్టుకుంది, బాగయింది. అది అప్పుడు అన్నాడు ఆ మాట ఆయన. నువ్వు విశ్వాసంతో వచ్చావమ్మా, నన్ను ముట్టుకున్నావు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. గుర్తుంచుకోండి.
ఈనాడు మన తెలివితేటలు మనం ఉపయోగించకూడదు దేవుని దగ్గర. వాక్యములో ఒక కోణాన్నే చూడకూడదు, ఒకలాగే అర్థం చేసుకుని వెళ్ళకూడదు మనం. వాక్యము రెండంచులు పదునైన ఖడ్గం గలదది. రెండో వైపు కూడా చూడాలి మనం. అలాగే మనం చూసినప్పుడు బర్తిమై గుడ్డివాడి గురించి కూడా అదే మాట చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 36వ వచనం అనుకుంటా, 52వ వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పాడు ఆయన. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఎప్పుడు చెప్పాడు బర్తిమై గుడ్డోడికి? ఆ గుడ్డోడు ప్రభు దగ్గరికి వచ్చాడు. దారి పక్కనున్న గుడ్డోడు దారిలోకి వచ్చాడు, దారి అమ్మట నడిచి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో వచ్చాడు అతను. విశ్వాసంతో కేకలేసాడు అతను, యేసు 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 దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడు. ఊరుకోరని ఎంతమంది చెప్పినా ఊరుకోలేదు. ప్రార్థనకి మానకూడదు ఎంతమంది చెప్పినా. దేవుని దగ్గరికి రావటం మానకూడదండి, ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని వచ్చినా. ప్రార్థన ఆరాధన మనకి ఆయువులాంటిది. ఆరాధన మనకి ప్రాణం. దేవుడు నీకు ప్రాణమిచ్చి జీవమిచ్చి సమస్తము నీకు ధారాళంగా దయచేస్తూ ఉంటే వారమంతా తిని తొంగొని తిరిగి నిష్టానుసారంగా ఉండి ఆ ఆదివారం ఆ 1 గంట 2 గంటలు దేవుని సన్నిధికి రావటానికి అప్పుడే ఎవరైనా వచ్చి నీకు అడ్డుపడి తాగిపోతావు. ఏదైనా కార్యక్రమం అడ్డొస్తే ఆగిపోతావు, ఏదైనా ప్రయాణం వస్తే ఆగిపోతావు. అది గురి ఎలాగవుతుంది? అది విశ్వాసం ఎలాగవుతుంది? ఓరకుండుమని అనేకులు వానిని గద్దించిరి కానీ ఓ గుడ్డోడండి అతను, పుట్టుగుడ్డోడు. వాడు గుడ్డోడు, మంచి మనుషుల మాట లెక్క చేయలేదు అతను. అర్థమైందా? ఈ సమయాన్ని పోగొట్టుకుంటే తిరిగి రాదు, నాకు నా చూపు రాదు. ఉండాలి కదండి, అలాంటి ఆలోచన ఉండాలి కదండి, అలాంటి జ్ఞానం ఉండాలి కదా, ఆలోచించాలి కదా. నేను మానకుండా వెళితేనే కానీ నా బిడ్డ మారడు, నేను మానకుండా వెళితేనే కానీ నా కుమార్తె మారదు, నేను మానకుండా వెళితేనే కానీ నా కష్టాలు దేవుడు తీర్చడు అనే జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదండి. ఏళ్ల తరబడి వాక్యం వింటున్నాం, అనేక ప్రసంగాలు వింటున్నాం. ఏం విశ్వాసం అండి అది? నీ గురి మారకపోతే ఎలాగా? నీ గురి ఇంకా లోకం మీదే, లోకంలో ఉన్న పాపం మీదే. హాస్యాస్పదం ఇది, సిగ్గుచేటిది. నీ గురి నువ్వు నమ్మిన దేవుని మీద ఉండాలి, నీకు ఆత్మీయ ఆహారం అందిస్తున్న దైవజనుల మీద ఉండాలి, నీ కొరకు ప్రార్థించే సంఘం మీద ఉండాలి. అది మానేసి నిష్టానుసారంగా నీ గురి తిప్పుకుంటూ పోతే ఎలాగా? ఎక్కడ పడితే అక్కడ పోతే ఎలాగా? ఎలా పడితే అలాగ వెళ్ళిపోతే ఎలాగా? అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. అది విశ్వాసం కాదు. అది విశ్వాసం ఒకేలా ఉంటుంది, ఎప్పుడుని ఒకరి మీదే ఉంటుంది, ఒకే దేవుణ్ణి నమ్ముతుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని తావిధులు కట్టించుకుంటే విశ్వాసం ఎలాగవుతుంది? అది నువ్వు దేవుణ్ణి నమ్ముకొని గణపతి నవరాత్రులు చేస్తే, దేవి పూజలు చేస్తే, ఆ కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ కూర్చుంటే అది గురేలాగవుతుంది. లేకపోతే వాళ్ళు పెట్టే భోజనాలు తింటే, భోజనం ముఖ్యమా? కాదు కదా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదని రాత్రి దైవజనులు చెప్పారు వాక్యం. అర్థమైందా? రోమపత్రిక అనుకుంటాను 17, 14, 14 ఎంతమ్మా
14:17 ఎంతో? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమునై ఉంది, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమై ఉంది. బా, ఎంత చక్కగా ఉన్నాయండి ఈ మాటలు. నీతి అనేటప్పటికి ఎంత బాగుందా మాట. అవినీతి అంటే ఎంత చండాలంగా ఉందా మాట. భక్తి, పరిశుద్ధాత్మ అందలి ఆనందం, అది కావాలి నీకు. భోజనమే ఉందండి. భోజనానికి లోటే ఉంది ఈ రోజుల్లో. దేవుడు నీకేం తక్కువ చేశాడా? నీకేం లేకుండా చేశాడా? నువ్వేమైనా అడుక్కునే స్థితిలో ఉన్నావా? దీన స్థితిలో ఉన్నావా? భోజనం కోసం పరిగెత్తడం ఏంటండి? ఏదో ఇస్తున్నారని పరిగెత్తడం ఏంటండి? మనకు ఎవరైనా పెడితే ఎంతకాలం పెడతారో, ఏదైనా ఇస్తే ఎంతకాలం ఇస్తారల్లో? దేవుడిస్తే శాశ్వత కాలం ఇస్తాడు, దేవుడిస్తే సమృద్ధిగా ఇస్తాడు. ఇప్పుడు దేవుడి వెలుగిస్తున్నాడు మనకి. ఎంత సమృద్ధిగా ఉందో చూడండి వెలుగు. లోకమంతా ఒక మూల వెలుగు, ఒక మూల చీకటి లేదు ఇక్కడ. దేవుడు గాలి ఇస్తున్నాడు, లోకమంతా గాలి వెళ్తుంది, వెలుతురు వెళ్తుంది. దేవుడు ఇవ్వాలండి మనకి. ఎప్పుడు ఇస్తాడు? నీ గురి ఆయన మీద ఉన్నప్పుడు ఇస్తాడు నీకు. నీ గురి తప్పితే, తప్పుడు మార్గాన్ని వెళితే దెబ్బలు తప్పు. అర్థమైందా? గమనించండి. దెబ్బలంటే నష్టాలు. యజమానిని చిత్తం ఎరిగియుండి అని ఉంటుంది బైబిల్లో. మరి మామూలు విషయం కాదండి అది. యజమానిని చిత్తం ఎరిగియుండి అలాగూ జరిగింపని దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అని ఉంటుంది. ఎంతది? లోకా సువార్త 12:47 మీ బైబిల్లో చూసుకోండి. తన యజమానుని చిత్తమెరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపని ఎడల దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. నష్టాలు అన్నమాట. నష్టం మీద నష్టం, నష్టం మీద నష్టం వస్తుందండి. కోలుకోలేవు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు, అది మన వల్ల అవ్వదు. అది గమనించండి. విశ్వాసం అనేది ఒకటే, ఒక గురి, ఒకటే విశ్వాసం అండి అది. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనకు. విశ్వాసము అందరికీ లేదంటాడు పౌలు గారు. నిజమా మాట? నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అంటాడు. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరంటాడు కీర్తన 12:1. కీర్తన 12:1 యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి అని చెప్తున్నాడు ఆయన. విశ్వాసులు నరులలో లేకుండా గతించిపోయారటండి. విశ్వాసం లేదండి. రాజు మీద విశ్వాసం లేదు. రాజుకి వెనకాల వెన్నుపోటు, రాజుగారి వెనకాల రకరకాల మాటలు. ఈ రోజున అలాగే కదా, దైవజనుడు వెనకాల కూడా రకరకాలుగా మాట్లాడుకునే విశ్వాసులు. విశ్వాసులు ఎలాగవుతారు? వీళ్ళు విశ్వాసం ఉన్నవాళ్ళు అలా మాట్లాడరండి. విశ్వాసం ఉన్నవాళ్ళు దైవజనుడి గురించి తప్పుడుగా మాట్లాడరండి. తల్లిదండ్రుల గురించి, విశ్వాసం ఉన్న పిల్లలు తల్లిదండ్రుల గురించి మా అమ్మ బాబు మంచోళ్ళు కదా అనరండి. మంచోళ్ళు కాకపోయినా మంచోళ్ళు అయినా నిన్ను కని పెంచి పెద్ద చేసి చదివించారు. ఈనాడు ఒక ఉద్యోగం తెచ్చుకుని కాళ్ళ మీద నువ్వు నిలబడి బతికేటప్పటికీ తల్లిదండ్రులు మంచోళ్ళు కాకుండా పోయారు. మంచి చెప్పే తల్లిదండ్రులు నీకు మంచోళ్ళు కాకుండా ఎలా పోతారండి? అంటే వాళ్ళు నీకు మంచి చెప్తున్నారు, నువ్వు మంచిగా నడవట్లేదు, మంచిగా ఉండమని చెప్తున్నారు, మంచోళ్ళు కాదు అని మాట్లాడుతాను పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి. దైవజనుడు గురించి మనం
మాట్లాడకూడదు. రాజు గురించి అలాగే మాట్లాడేవారు. దావీదు గురించి ఎంత చేశాడు రాజు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని నెమ్మదిగా పరిపాలించాడు, ఏ లోటు లేకుండా పరిపాలించాడు. అలాంటి మంచి రాజుని నమ్మక ద్రోహం చేసి మోసం చేయడానికి కొంతమంది ప్రజలు బయలుదేరారు. ఎక్కడైనా ఉన్నదేది. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి అని చెప్తున్నాడు ఆయన. గమనించండి దేవుని వాక్యాన్ని. ఈనాడు మాటల్లో విశ్వాసమే కనబరుస్తున్నారంతే. మనిషిలో విశ్వాసం ఉండలేదు. మాటల విశ్వాసాన్ని మించుంటున్నాయి. మామూలు కాదు, ఆశ్చర్యపడేటట్టు మాటలు చెప్తున్నారు దేవుడి గురించి. చేతల్లోకి వచ్చేసరికి ఆ విశ్వాసం చేతల్లో కనపట్లేదు. అది దేవుడికి తెలియదా? మరి మనుషులకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలియదా? కనుక విశ్వాసము క్రియలతో కూడిందై ఉండాలి, మాటలతో కాదు. అర్థమైందా? క్రియలు ఉండాలి. కనుక నిజమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనకి ఆకలేసినా, దప్పికేసినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఆ విశ్వాసం ఆ దైవజనుడి మీద, సంఘం మీద ఆధారపడి ఉంటుంది. వేరే దైవజనుల మీద ఆధారపడదు, వేరే దైవజనుల గురించి మాట్లాడదు. నీ నిజమైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నీకు తిండి లేకపోయినా, తాగడానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా విశ్వాసాన్ని కనపరుస్తూ బతికి చనిపోతావు, పేద లాజర్లాగా. అర్థమైందా? అతను తినటానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవటానికి లేదు, ఆరోగ్యం కూడా లేదు. ఆ ధనవంతుడి ఇంటి ముందు కూర్చుని వాడేదో వేస్తాడేమో, కనీసం ఆ బళ్ళ కింద పడే రొట్టె ముక్కలు తుడిచి బయట పారపోస్తారేమో, అవన్నీ తిని కడుపు నింపుకుందామని చూశాడు. అలాగే చనిపోయాడు అతను. అంతేగాని ఆ ధనవంతుడి ఇంటిని నమ్ముకున్నాడు, ఇంటి ముందే ఉన్నాడు అతను. ఊరంట 10 ఇళ్ళకి తిరగలేదు అతను, 10 రకాలుగా 10 దారులకు తిరగలేదు. 10 మంది పాస్టర్ల దగ్గరికి తిరగడు విశ్వాసి. 10 మందిని ఆశ్రయించడండి. అది నిజమైన విశ్వాసం కాదు. ఎందుకంటే నాకు విశ్వాసం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటాను అనే ఒక తప్పుడు ఆలోచన ఉంటుంది కొంతమందికి. అర్థమైందా? అది కరెక్ట్ కాదు. అది నీ విశ్వాసం నిన్నెప్పుడు స్వస్థపరచదు. నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో విశ్వాసము గల దైవజన్ దగ్గరికి రావాలి నువ్వు. ఆ భర్తీమయ్యి ప్రభు అయిన యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడు అతను. ఆ దేవుని కుమారుడు దగ్గరికి వచ్చాడు అతను. వచ్చినప్పుడు తీసుకురమ్మన్నాడు. అతని విశ్వాసం ఉంటే ఆ దారి పక్కన ఉన్నప్పుడే యేసు ప్రభు నువ్వు బాగుపడిపో, స్వస్థత పొంది నీ విశ్వాసం నీ స్వస్థపడుతుందని చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. త్రోవ పక్కన ఉన్నప్పుడు ఆ మాట చెప్పలేదు ఆయన. అర్థమైందా? నువ్వు దేవునికి వేరుగా ఉండి, దైవ సేవకుని వేరుగా ఉండి నీకు ఎంత విశ్వాసం ఉన్నా నువ్వు బాగావు. నీ విశ్వాసము అన్నీ తగ్గించుకొని దేవుని దగ్గరికి, దైవజన్ దగ్గరికి రావాలి. చదువు. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకోరు అబ్బాయి, ఆయనని పిలిచాడు, నేను ఆయన పిలిచాడంటే ధైర్యం తెచ్చుకోను, నువ్వు అనుకున్నది జరిగిపోద్దని అర్థమైపోయింది వాళ్ళకి. అంతటా వాడు బట్టను పారవేసి, వాడి గురంతా బట్ట మీదే ఉంది. అప్పుడు దాకా బట్ట పరుచుకొని అమ్మ ధర్మం, బాబు ధర్మం, అయ్యా ధర్మం అని అరుచుకుంటూ
ఆ బట్ట మీద గురి పెట్టుకుని బట్ట మీద ఎవడైనా డబ్బులు వేస్తున్నాడా లేదని ఆ శబ్దాలు గమనించేవాడు చూపులేనోడు. ఇంకా ఆ బట్ట మీద గురి ఎక్కర్లేదు. ఇంకా ఒకప్పుడు మనం దేవునిలోనికి రానప్పుడు రకరకాలమే గురి పెట్టుకుని ఉంటాం మనం. ఇక దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటే గురి ఉండాలి మనకి, ఒకటే గురి ఉండాలి. నీ మనసు అంతా ఆయన మీద పెట్టుకోవటమే నీ గురి. నీ మనసులో ఏముందో ఆయన అర్థం చేసుకుంటాడో నీకు చేస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి. ఆయన దగ్గరికి రావాలి, దగ్గరికి రాకుండా అవ్వదు పని. రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ దగ్గరికి వస్తేనే, తనకున్న విశ్వాసముతో దగ్గరకు వస్తేనే జరిగింది. దగ్గరికి రాకుండా అవ్వదు. దేవుని దగ్గరికి రాకుండా, సంఘానికి రాకుండా, దైవజన్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోకుండా, అబ్బే అలాగే ఎక్కడ బైబిల్లో లేదే. ఇక్కడ భర్తీమై గుడ్డివాడు, ఆ దారి పక్కన ఉన్నవాడు లేచి దారిలోకి వచ్చి వాడిని కొంతమంది తీసుకొచ్చారు, చూపలేదు కాబట్టి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావని అడిగాడు. ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయవయ్యా, చూపిస్తే నేనేదో బతుకుతాను, ఈ చూపిలేక అడుక్కుని బతుకుతున్నాను నేను. అందుకని ఇంక నువ్వు పిలిచాక బట్టి ఆ బట్ట కూడా అన్నీ పారేసేసాను. ఇంకా నా అటుతో పని లేదు నాకు అని చెప్పాడు. అప్పుడు అన్నాడు ఆయన మాట, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాడు. ప్రభు దగ్గరికి వచ్చాక చెప్పాడండి, నీ విశ్వాసంతో ప్రభు దగ్గరికి రావాలి. నీ విశ్వాసం నాకు ఉందని చెప్పేసి నువ్వు విర్రవిగితే ఎలాగా? నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎలాగా? సంఘానికి వ్యతిరేకంగా, సేవకునికి వ్యతిరేకంగా, అబ్బే పని అవ్వదు అలాగా. మేమున్నాం, ప్రభు టేకయ్య గారి ద్వారా రక్షించబడ్డాం. పాపం ఏంటో తెలుసుకున్నాను, వాక్యం ఏంటో తెలుసుకున్నాను. దైవజనులు అంతే, ఆయి గారితోనే ప్రార్థన మాకు ఎప్పుడైనా. వేరే పాస్టర్ కానీ పాస్టర్ ఎవరో ఎంత దగ్గరైనా సరే ప్రార్థన చేయించుకోలేదు మేము ఎప్పుడు. ఇప్పటికి అంతేనండి. ఆయన చనిపోయారు అంతే. చనిపోయేంత వరకు ఆయన్నే వెంబడించాం మేము. ఇప్పుడైనా అవసరమైతే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం. మా ప్రార్థన ద్వారా కూడా ఇక్కడ జరుగుతున్నాయి కొన్ని. అలా అనుకొని మేము విర్రవేగలేదు, గర్వించలేదు. ఇక్కడ మా ప్రార్థన ద్వారా కూడా, మేము చేసే ప్రార్థన ద్వారా కూడా కొన్ని ఎన్నో కార్యాలు జరిగాయి మన సంఘంలో. అలా అని మేము గర్వించలేదు, అతిశయించలేదు, హెచ్చించుకోలేదు. మనకు దైవజనులు ఆయన లేవలేకపోయినా, ప్రార్థన చేయలేకపోయినా, ఓపిక లేకపోయినా వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకొని వచ్చేవాడిని నేను. ఇప్పటికీ నాకేముండదు, ఏం జరిగినా నేను ఎప్పుడు కూడా ఇలా చేసాం అలా చేసాం అని చెప్పను ఎక్కడని. ఇలా జరిగింది వాళ్ళకి, ఇలా జరిగిందని వాళ్ళు చెప్పుకోవాలి తప్ప. పాస్టర్లు ఎంత జరిగితే కొండంత చెప్తూ ఉంటారు. అది విశ్వాసం కాదు అది. కనుక మనం గమనించాలి, ఇక్కడ గమనించాలి. పరిసయ్యుడైన సీమోని ఇంటికి పాపాత్ముడైన స్త్రీ వచ్చింది. వచ్చి ప్రభు వెనకాల ఆమె ఏడుస్తూ కన్నీళ్లు గార్చి ఆయన పాదాలు కన్నీళ్ళతో తడిపి తల వెంట్రుకలతో తుడుస్తుంది. పిలిచిన ఆ పరిసయ్యుడైన సీమోను అంటున్నాడు, ఈ పాపాత్మురాలు కదా, ఈవిడ వచ్చి ఆయన్ని ముట్టుకుంటే ఈయన మాట్లాడేటి అని మనసులో అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు? నేనే పవిత్రుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి అని అనుకుంటున్నాడు అతని మనసులో. అర్థమైందా? అనుకుని ఆమెను
బట్టి అలా మాట్లాడుతున్నాడు. అర్థమైందా? యేసు ప్రభు అక్కడ అతనికి కనువిప్పు కలిగించేటట్టు చెప్పాడు. నేను నీ ఇంటికి వచ్చానయ్యా, నువ్వు పిలిచావు కానీ నాకు నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు పిలిచావు కానీ తుడుచుకోవటానికి టవల్ ఇవ్వలేదు. స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఎంతది? లోకాసు వార్త 7:44 బైబిల్లో చూసుకోండి మీరు. స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. క్రియండి, ఇది క్రియ. అతను పిలిచాడు కానీ ప్రభువుని గౌరవించలేదు. ఎందుకంటే నేనే నీతిమంతుణ్ణి అనే ఆలోచన అతనిలో ఉంది. అర్థమైందా? నేనే అనేది ఉండకూడదు ఎప్పుడు మనలో. నాకు విశ్వాసం ఉంది, నేను భక్తిగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, నేనే అనే ఆలోచన మనలో ఉండకూడదు. ఆ ఆలోచన ఉన్నప్పుడు ఎదుటివారిని మనం చిన్న చూపు చూస్తాం, తక్కువగా చూస్తాం. అది ఎప్పుడు ఉండకూడదు క్రైస్తవుల్లో. అర్థమైందా? గమనించండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినని చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో నేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలవానను అయిపోమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ప్రభు దగ్గరికి వచ్చి అంత చేసింది, అది విశ్వాసం. నాకు విశ్వాసం ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని పాపాలు పోగొట్టుకోలేదామె. నాకు విశ్వాసం ఉంది కాదని చెప్పేసి రోడ్డు పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుని చూపు పొందలేదు గుడ్డోడు. నాకు విశ్వాసం ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఆమె బాగుపడలేదు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. వీళ్ళ చరిత్ర చూసినప్పుడు వీళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చారండి, విశ్వాసంతో వచ్చారండి, దేవుని మీద గురి పెట్టుకుని వచ్చారండి. వీళ్ళు వేరే జాస లేకుండా వచ్చారు. అది మ్యాటర్. అర్థమైందా? వీళ్ళందరూ కూడా విశ్వాసము నింపుకొని విశ్వాసముతో ప్రభు వద్దకు వచ్చి బాగుపడ్డారు. వీళ్ళు ఎంత విశ్వాసం ఉన్నా మనకి దైవజనులు ప్రార్థన, సంఘం ప్రార్థన మనకు ఉండాలి. సాక్ష్యం చెప్పినప్పుడు ఎప్పుడు కూడా మీరు ముందు దేవుని గురించి చెప్పాలి, తర్వాత దైవజనుల గురించి చెప్పాలి, తర్వాత సంఘం గురించి చెప్పాలి. ఎందుకంటే మీ కొరకు దేవుడు ఆలోచిస్తాడు, పుట్టించాడు కాబట్టి. మీరు నమ్ముకొని వస్తున్నారు కాబట్టి దైవజనులు ప్రార్థన చేస్తారు, మీ సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఉపవాస ప్రార్థనలో అందరి కొరకు చేస్తాం మనం. కనుక ఈ మూడు మనం చెప్పాలి, ముందు మహింపరచాలి. అప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగుతుంది. అలాగనుకోకుండా నాకు విశ్వాసం ఉంది, నా విశ్వాసంతో నేను బాగవుతాను, నా విశ్వాసం నన్ను కాపాడుతుంది, నా విశ్వాసం నాకు తోడుగా ఉంటుంది, నా కుటుంబం తోడుగా ఉంటుందంటే నువ్వు పొరపడినట్లే.
అలాగే ఎప్పుడు అనుకోవద్దు దయచేసి. విశ్వాసం ఉండాలి, సంఘం ఉండాలి, నీకు సంఘ ప్రార్థన ఉండాలి, దైవజనుల ప్రార్థన ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 13 కాడి నుంచి మనం చదివితే కొన్ని విషయాలు. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసముతో దైవజనుల్ని పిలిపించుకోవాలి, సంఘ పెద్దని ప్రార్థన చేయించుకోవాలి, లేకపోతే దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. రామలక్ష్మి వెంటనే ప్రార్థన చేయించుకోవాలనే ఆలోచన వచ్చింది. దేవుడు గుర్తుకు రావటం, దేవుని ప్రార్థన దైవజనులు గుర్తుకు రావటం, శ్రమలో, బాధలో, రోగములో మరి మామూలు విషయమా? లేకపోతే ఆ తావి దూరికినే రాదు కదా అక్కడికి వెళ్తే. మన రాజుగారు వాళ్ళ చెల్లికి చేతబడి చేయించారు, ఓగిరాల రాజుల చెల్లికి. కడియం 2 సార్లు తీసుకొచ్చాడు, కానీ ఇక్కడికి తీసుకొచ్చి ప్రార్థన చేయించలేకపోయాడు. కడియం తీసుకొచ్చి మెండపాటి తీసుకెళ్ళి ఆ మెండపాటిలో ఒకసారి తావిది కట్టించాడు. అంటే వాళ్ళు వచ్చారు కూడానే. తర్వాత ఇంకోసారి ఎక్కడ కట్టించాడు. ఆ తావిదులకి చేతబడి దెయ్యం పోద్దా? మామూలు దెయ్యం చేతబడి అంటే మామూలు దెయ్యం అంట కడతారా? కామినీల్ని, అర్థమైందా? దగ్గరకు వచ్చిన మనిషిని అవి కట్టించి తీసుకెళ్ళాక 10 రోజులు చనిపోయింది. ఆ దెయ్యం మళ్ళీ వాళ్ళ అమ్మాయిని పట్టుకుంది. ఆ కార్యక్రమంకి వెళ్తే సోనిని పట్టుకుంది. అప్పుడు చెప్తున్నాను, విశ్వాసం అంటే చెప్తున్నాను. అరే ఇక్కడ ఎన్నో చూస్తున్నాడు, అతను చూశాడు, కానీ ప్రార్థన చేయించడానికి మమ్మల్ని పిలవలేకపోయాడు, ఆమెను ఇక్కడ తీసుకురాలేకపోయాడు, అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మెట్ట మీద చేతబడి చేసిన అమ్మాయికి ప్రార్థన చేస్తే చేతబడి దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. మెట్ట మీద ఉన్న వాళ్ళు తెలుసు. ప్రార్థన అండి, ప్రార్థన. విశ్వాసం ఉంటే సరిపోదు, నీకు ప్రార్థన చేయించుకోవాలి, ప్రార్థన చేయించాలి. మీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయించుకోవాలి, సంతోషం కలిగినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఏదైనా బలహీనతల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకోవాలి. విశ్వాసం ఉంది మీకు, కానీ సంఘపు పెద్దను పిలిపింపవలెనని ఇక్కడ యాకోబు గారు చెప్తున్నాడు. సంఘ సేవకుడు నీకంటే గొప్ప ప్రార్థన శక్తి కలిగి ఉంటాడు కదా. దేవుడు మనకి ఇచ్చాడు కదా సేవకుల్ని, దేవుడు మనకి ఇచ్చాడు కదా దైవజనుల్ని. పిలిపించాలండి, ప్రార్థన చేయించుకోవాలి, విశ్వాసంతో చేయించుకోవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. ఇప్పుడు కూడా నలుగురు మాటలు మనం నమ్మకూడదు. యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నామని మనం అనుకున్నామో మన గురి ఆయన మీదే పెట్టాలి. నలుగురు 4 మాటలు చెప్తారు, ఆ మాటలు మనం ఎప్పుడు వినకూడదు.
దేవుని మాటలు వినాలి, మనం దేవుని వాక్యమే పాటించాలి. అప్పుడు దేవుడు నీ మీద గురి పెడతాడు, నీ మీద దృష్టి పెడతాడు. ఆయన అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. యెషయా గ్రంథం 26:3 అనుకుంటాను. యెషయా గ్రంథం 26:3 ఎంత అనుకుంటున్నది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదండి, దైవజనుల మీద విశ్వాసం ఉంచితే, విశ్వాసంతో ప్రార్థన చేయించుకుంటే పూర్ణ శాంతి కలుగుతుంది నీకు. మన ఇష్టానుసారంగా ఉండకూడదు, లోకాన్ని బట్టి నడవకూడదు, ఎదుట సహవాసాలను బట్టి, సంఘాలను బట్టి, దైవజనులను బట్టి మనం వెళ్ళకూడదు. ఒక్కో దైవజనుడు ఒక్కో రకంగా బోధిస్తాడు. ఆ దైవజనుడు మంచోడని నీకు పూర్తిగా తెలిస్తేనే అతనితో నువ్వు సహవాసం చేయాలి. భక్తి గల దైవజనుడని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు భక్తి కలిగి ఉండాలి. విశ్వాసం గల దైవజనుడని తెలుసుకోవాలి. నువ్వు విశ్వాసంతో రావాలి. నీ పని నిమిషాల ప్రకారంగా అయిపోద్ది, లేకపోతే సంవత్సరాలు పడుతుంది నీ పని జరగడానికి. నీకు విశ్వాసం వచ్చేదాకా జరగదు. కనుక నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు రక్తస్రావ రోగము కలిగిన స్త్రీతో అన్నాడైన, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై పొమ్ము. ఎప్పుడు ఆ విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడైన, రాకుండా పని అవ్వదు నీకు. నాకు విశ్వాసం ఉంది, నేను వెళ్ళక్కర్లేదు, నేను మాట్లాడక్కర్లేదు, నేనేం చేయించుకునక్కర్లేదు, నేను చేసేసుకుంటే సరిపోద్ది. అబ్బబ్బబ్బది పొరపడినట్టేను. ఆ బత్తిమై గుడ్డివాడు వాడు ప్రభు దగ్గరకు వచ్చాక బాగుపడ్డాడు. అప్పుడు అన్నాడు ఆయన, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీకు చూపిస్తుంది పో అన్నాడు. విశ్వాసంతో వచ్చాక అన్నాడు ఆయన, రాకుండా అనలేదండి. విశ్వాసం ఉంటే వస్తావు నువ్వు. విశ్వాసం ఉంటే నీ మనసు దేవుని మీద, దైవజనుల మీద ఆనుకుంటుంది, సంఘం మీద ఆనుకుంటుంది. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్తున్నాడు ఆయన. అవిశ్వాసులతో జోడుగా ఉండకనని చెప్తున్నాడు. మీకు 100 సార్లు చెప్పాను, మీకు అవిశ్వాసులు అంటే క్రైస్తవులేని, వాక్యానుసారంగా లేనోళ్ళంతా అవిశ్వాసులు. అలాంటి వాళ్ళతో జత ఎందుకు కడుతున్నారు? అలాంటి వాళ్ళ దగ్గర 10 సార్లు ఎందుకు తిరుగుతారు? వాక్యానుసారంగా లేని దైవజనుడు అవిశ్వాసే. వాక్యానుసారంగా లేని విశ్వాసులు అవిశ్వాసులే. అన్యులు కాదు వాళ్ళు. అన్యుల దగ్గరికి పోతావు, అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకు సరైన విశ్వాసం లేక. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడని చెప్పాడు ఆయన. వాక్యం విను, తెలుసుకో. నువ్వు విశ్వాసము కలిగిన వారైతే వాక్యాన్ని పాటించండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. నా ఫ్రెండ్స్ ఒకటి రాడు నా దగ్గరికి, వాళ్ళందరూ అవిశ్వాసులే, లోకానుసారంగా జీవిస్తారు. వాళ్ళు రావటానికి భయపడతారు, నన్ను పిలవడానికి భయపడతారు. అలా ఉండాలండి మ్యాటరు, అలా ఉండాలండి.
అలా ఉన్నాం కాబట్టే ఇక్కడ ఈ స్థితిని దేవుడు మాకు ఇచ్చాడు. నేను అదే చెప్తాను మీకు, మీ స్థితి కూడా ఇలా మారాలంటే ఇలా ఉండండి అని చెప్తాను నేను. మీరు మారకుండా నా స్థితి మారిపోవాలంటే ఎలా మారుతుంది? అబ్బే పని అవుతుంది అలాగా. మీకు అలాగా వాక్యం కూడా చెప్పరు దైవజనులు. మీకు ఎవరైనా సరే దేవుడు దీవిస్తాడమ్మా, ఆయన ఎప్పటికప్పుడు దీవించేస్తాడమ్మా, మీరేం కంగారు పడకండి, అలా వస్తూ ఉండండి. బాబు ఆయన చూస్తాడమ్మా మన అందరినీ, మన బాధలు చూస్తాడు, ఎత్తేస్తాడు మిమ్మల్ని అంటాడు. ఒత్తిది అవన్నీ బైబిల్ ఎక్కడా లేవు ఆ మాటలు. నువ్వు మారితేనే, నీ విశ్వాసం నిలకడగా ఉంటేనే, నీ గురి ఆయన మీద ఉంటేనే జరుగుతుంది ఏదైనా. సేవకు రాకముందు లోకం మీద ఉండేది నా గురి. సేవకు వచ్చాను, నా దృష్టి మార్చుకున్నాను, గురి మార్చుకున్నాను. దేవుడు అంతే, దేవుడి పని దేవుడు మాట అంతే. వేరే దానికి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏ చుట్టాలింటికి పట్టాలింటికి తిరిగేది లేదు. ఎందుకంటే అందరు అవిశ్వాసులే. ఎవరింటికి వెళ్ళి దొల్లుతాం, వాళ్ళతో జతగే ఉంటాం. వాక్యానుసారమైన జీవితం ఒక్కరిలో కనపడదు. ఉండాలండి, అలాగా ఉన్నప్పుడే దేవుడు ఎంతైనా చేస్తాడు నీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చివరిగా చదవండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా చూచుకొనుము. తృణీకరించడం అంటే లెక్కలేనితనం. అది వాళ్ళ లెక్కేంటి, ఏ లెక్కేంటి? దైవజనులను కూడా లెక్కలేనితనంగా తీసిపారేయటం. ఎందుకంటే కొద్ది బలం, యవ్వనం అంటే కొద్ది బలం, పొగరు, బలుపు ఉంటే, విశ్వాసం లేని జీవితాల్లో ఉంటే అలా కనిపిస్తుంది అనమాట. తల్లిదండ్రులని కూడా లెక్క చేయరు కదా ఎల్లో. అరే మా అమ్మ నాన్న నన్ను ఎంత చేయబట్టే కదా ఈ అందం నాకు వచ్చింది, ఈ సందం నాకు వచ్చింది, ఈ స్థితి నాకు వచ్చింది. వాళ్ళ మాట వినకపోతే ఎలాగనే జ్ఞానం ఉంటుందా పిల్లలకి? ఉండదు. అలాగే సంఘంలో అలాగే ఎదిగిన విశ్వాసులకు ఉంటుందా? ఉండదు. చదవండి. తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. అది లోకస్తులకి మాదిరిగా ఉండటం కాదు, మీరు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసము గల దైవజనుల్ని తలంచుకొని నడవాలి మీరు. అందుకనే పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అది నేనదే చెప్తాను మీకు, నేనదే చెప్తానండి. సేవ ఇక్కడ సమస్యకి ఏం కట్టబట్టలేదు. ఇక్కడ ప్రార్థన ద్వారా కట్టబడుతుంది. ఇక్కడ మీరు ఎవరైనా తీసుకురాగలుగుతున్నారు. మీరు ఒక విశ్వాసి, ఒక కుటుంబం ఒకళ్ళని తీసుకురాలేకపోతున్నారు. మీరు సంవత్సరంలో ఒకళ్ళని తీసుకురండి అమ్మా, ఒకళ్ళని నడిపించుకోండి, మీ స్నేహితుల్ని, మీకు తెలిసిన వాళ్ళని అని చెప్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం. ఏ సంవత్సరం కూడా ఏ ఒక్కళ్ళని తీసుకొచ్చి ఇదిగోనండి నేను తీసుకొచ్చాను ఈ మనిషిని అని చెప్పలేకపోతున్నారు. అసలు ముందు విశ్వాసం కలిగి ఉంటే కదా, నువ్వు నిజమైన విశ్వాసం కలిగి ఉంటే ఎదుటి వాళ్ళని నడిపించాలనే ఆతృత, ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే నేను నిజంగా రక్షించబడ్డాను కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరు వాక్యం విని మీరు మారాలని ఇలాంటి వాక్యాలు చెప్తాను. నేను లోకంలోంచి బయటపడాలని చెప్తాను నేను. కనుక విశ్వాసులకు మాదిరిగా ఉందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. అలా ఉండాలంటే నీ గురి నా గురి ప్రభువు మీద ఉండాలి. మన దృష్టి ఆయన మీద ఉండాలి. మన మనసు ఆయన మీద అనుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
ఎత్తబడిన మాటలు వినిన ప్రతి హృదయమును కదిలించి స్థిరమైన నిజమైన విశ్వాసములు నడిపించి వారి గురి కలిగి జీవించే వారిగా చేయండి. ఉన్న విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా, పరిస్థితులు పాడు చేసుకోకుండా ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి వాక్యాన్ని అనుసరించి నడిచేవారిగా చేయండి. వాక్యము ప్రతి ఒక్కరిలో నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. వాక్యమయ్యున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.